హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి స్టాటస్ వీడియో అనేది విత్ లిరిక్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి క్యాప్కట్ని, టర్బో VPN, లిరికల్ వీడియోని అన్నిటినీ చేసుకోండి. ఓకేనా? మీరు ముందుగా చేసుకున్న VPN యాప్ని ఓపెన్ చేసి VPNని కనెక్ట్ చేసుకోవాలి. నేనైతే టర్బో వాడుతున్నాను, మీకు కూడా ఇదే ఇచ్చాను. మీ దగ్గర ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే అది చేసుకోండి, ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. VPN కనెక్ట్ అయింది కానీ యాడ్ ప్లే అవుతుంది. ఇది లొకేషన్ చేంజ్ చేయాలి, లేకపోతే చాలామందికి నెట్ స్లో వస్తుంది అండ్ నెట్ కనెక్షన్ ప్రాబ్లం చూపిస్తుంది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేసి యునైటెడ్ కింగ్డమ్లో లండన్ సెలెక్ట్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మీకు ఇది ఏమవుతుందంటే ఇది లొకేషన్ మారుస్తుంది, ఇంటర్నెట్ క్యాప్కట్కి స్పీడ్గా వస్తుంది. ఓకే, నాకు ఇప్పుడు US నుంచి UKకి మారుస్తున్నాను. ఓకే, ఇది కనెక్ట్ అయిన తర్వాత కనెక్ట్ అయింది, మినిమైజ్ చేశాను, యాడ్ ప్లే అవుతుంది, స్కిప్ చేశాను. క్యాప్కట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకున్నాను, న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. లిరికల్ వీడియో మీరు ఎక్కడికైతే చేసుకున్నారో నేను ఇచ్చింది ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను, HD పైన టిక్ చేశాను, యాడ్ చేశాను. ఇది ఇక్కడికి వచ్చింది. లాస్ట్కి వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ ఎండ్ బటన్ క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ క్లిక్ చేశాను. ఇదే వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళాను, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఆడియోని బయటకు తీయండి, తీసిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మీకు లిరిక్స్ ఎండ్ అయిపోతాయి కరెక్ట్గా. ఇక్కడ లిరిక్స్ ఎండ్ అవుతున్నాయి 2 సెకండ్స్ దగ్గర. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేశాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర కట్ చేయాలి, ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఇది సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్ని 2 పార్ట్లు చేస్తాను. ఈ పార్ట్ని మళ్ళీ 2 పార్ట్లు చేస్తాను. చేసి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేశాను. కింద మనకి రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, రీప్లేస్ అని ఉంటుంది. రీప్లేస్, ఓకే సారీ దాటిపోయాను. రీప్లేస్ క్లిక్ చేశాను, పైన ఫొటోస్ పైన క్లిక్ చేశాను. ఓకే, ఫొటోస్ దగ్గరికి వచ్చాను, ఫోటో పైన క్లిక్ చేశాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. మళ్ళీ సెకండ్ పార్ట్ని క్లిక్ చేశాను. ఇక్కడ కూడా మళ్ళీ రీప్లేస్ ఆప్షన్ దగ్గరికి వస్తాను. రీప్లేస్ పైన ఫొటోస్ పైన టచ్ చేశాను, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. సారీ వేరే వచ్చింది, రీప్లేస్ పైన క్లిక్ చేశాను, మళ్ళీ వేరే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే రైట్, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. లిరిక్స్ కరెక్ట్గా ఎండ్ అయిపోయిన దగ్గర, లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేశాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. కరెక్ట్గా అయిపోయిన దగ్గర లిరికల్ వీడియోని స్ప్లిట్ చేస్తాను. ఈ పార్ట్ని మళ్ళీ 2 పార్ట్ల కింద కట్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేశాను, ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది. రీప్లేస్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. మళ్ళీ సెకండ్ పార్ట్ని క్లిక్ చేశాను, రీప్లేస్ అనే ఆప్షన్లోకి వచ్చాను. మళ్ళీ పైన ఫొటోస్ పైన క్లిక్ చేశాను, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర కట్ చేస్తాను. ఎండ్ అయిన దగ్గర లిరికల్ వీడియో స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఇది 3 పార్ట్ల కింద కట్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసి 3 పార్ట్లకి 3 ఫోటోలు పెడతాను. ఇది సెలెక్ట్ చేసుకున్నాను, స్ప్లిట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ ఉంది, ఇది క్లిక్ చేశాను. రీప్లేస్ పైన క్లిక్ చేశాను, పైన ఫొటోస్ పైన క్లిక్ చేశాను. నా ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్ ప్లేస్లోకి పెడుతున్నాను. మళ్ళీ ఇంకొకటి క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లో పెట్టాను. అండ్ లాస్ట్ పార్టు కింద రీప్లేస్ క్లిక్ చేశాను, పైన ఫొటోస్ పైన క్లిక్ చేశాను, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి యానిమేషన్స్ పెట్టాలి. దానికోసం ఫోటోని టచ్ చేస్తే యానిమేషన్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యానిమేషన్స్ కనపడుతున్నాయా? ఇది కనపడితేనే ఇంటర్నెట్ కనెక్ట్ అయినట్టు, VPN కనెక్ట్ అయినట్టు. ఇక్కడ రాకపోతే VPN కనెక్ట్ అవునట్టే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా VPNని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అవ్వకపోతే క్యాప్కట్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా VPN కనెక్ట్ చేసి తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ప్రో ఫీచర్స్ అని కనపడుతున్నాయా? ఇవి లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. క్యాప్కట్ ఆప్షన్లోకి వెళ్ళి కింద మీకు సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది.
సైన్ ఇన్లోకి వెళ్ళి సైన్ అప్ పైన క్లిక్ చేసి లాగిన్ విత్ సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. జీమెయిల్ అని చూపిస్తుంది కానీ చేయకండి. సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. ఈమెయిల్ పైన క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్లో మీ జీమెయిల్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని మీ పేరు పెట్టుకుంటే అకౌంట్ క్రియేట్ అవుతుంది క్యాప్కట్లో. అప్పుడు మీకు ఇవన్నీ యాడ్ అవుతాయి నేను ఇచ్చిన క్యాప్కట్లో. మీకు లాగిన్ అవ్వకపోతే ఇవి రావండి, గుర్తుంచుకోండి. ఇక్కడ కాంబో అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ బౌన్స్ ఆర్ అని ఉందా, అది సెలెక్ట్ చేసుకున్నా. పైన ఫోటో పైన క్లిక్ చేశాను, బౌన్స్ ఆరు. ఇక్కడున్న ఈ ప్రో ఫీచర్స్ అని మీకు ఖచ్చితంగా కావాలంటే లాగిన్ అవ్వాల్సిందే. ఈ యొక్క బౌన్స్ రష్ అని ఉందా, ఇదే పెడుతున్నాను, అన్నిటికీ పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను, చూడండి ఎలా ఉందో మీరే చెప్పండి. సూపర్ ఉంటుంది. ఈ ఫోటోకి యానిమేషన్స్ రాలేదు, ఇది క్లిక్ చేశాను, యానిమేషన్స్ కాంబో బౌన్స్ ఆరు. ఓకే రైట్, మళ్ళీ దీనికి బౌన్స్ ఆరు, వీటికి ఇక అన్నిటికి వచ్చినాయి. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. ఫస్ట్కి వచ్చాను, ప్లే చేశాను, ఇలా వస్తుంది. యానిమేషన్ మాత్రం మా లిరిక్స్కి ఆ మ్యూజిక్కి బాగా సింక్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఒకసారి డెమో చూశారు కదా, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో తయారు చేయడం అయిపోయింది, ఇంకా సేవ్ చేసుకోవడమే మనం. ఓకే, టాప్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసుకోండి. సేవ్ అయిన తర్వాత మీకు వేరే ఆప్షన్ కూడా చూపిస్తాను. సేవ్ అవుతుంది, సేవ్ అయిపోయింది. ఇక్కడ మనకి 95% అయింది. ఓకే, సేవ్ అయింది. డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను, యాడ్ని స్కిప్ చేశాను, ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ చేశాను, VPN డిస్కనెక్ట్ చేశాను. VPNతో పని లేదు. కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, గ్యాలరీలోకి వచ్చాను. ఇప్పుడు చూడండి, ప్లే చేశాను. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియోని క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.